టైప్స్ ఆఫ్ గ్రామర్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ గ్రామర్. ఎన్ని రకాల గ్రామర్ అనేటువంటిది ఉంది, ఎన్ని రకాల టెక్నిక్స్ని వాడి గ్రామర్ చెప్పొచ్చు అనేటువంటిది అనమాట. వన్ కామన్ వే టు డివైడ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్స్ అవైలబుల్ ఈస్ టు లేబుల్ దెమ్ డిస్క్రిప్టివ్ ఆర్ ప్రిస్క్రిప్టివ్, దో ఏ గ్రామర్ మే కంటైన్ ఎలిమెంట్స్ ఆఫ్ బోత్. ఓకే, సో మనం ఇక్కడ గ్రామర్ని చూసినట్లయితే కనుక మరి మనం దాన్ని విభాగిస్తే కనుక అందులో ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి మనం డివైడ్ చేస్తే దానికి పేర్లు కనుక మనం ఇచ్చినట్లయితే డిస్క్రిప్టివ్ గ్రామర్ ఒకటి, ప్రిస్క్రిప్టివ్ గ్రామర్ ఒకటి అనమాట. సో ఈ గ్రామర్లో మనం రెండు కూడా చూస్తాం అనమాట. డిస్క్రిప్టివ్ గ్రామర్ లుక్స్ ఎట్ ద వే ఏ లాంగ్వేజ్ ఈజ్ యాక్చువల్లీ యూజ్డ్ బై స్పీకర్. డిస్క్రిప్టివ్ గ్రామర్ అంటే మనం మాట్లాడేటప్పుడు వినియోగించేటువంటి విధానాన్ని బట్టి చెప్పబడేదే డిస్క్రిప్టివ్ గ్రామర్ అనమాట. దెన్ అటెంప్ట్స్ టు అనలైజ్ ఇట్. ఇంకా మనం చూసినట్లయితే దాన్ని చక్కగా అర్థం చేసుకోవడం అండ్ ఫార్ములేట్ రూల్స్ అబౌట్ ద స్ట్రక్చర్. ఇంకా దానికి తగినటువంటి నియమ నిబంధనలు, మనం దానికి ఒక మంచి ఆకారం రావడం కోసం కొన్ని నియమ నిబంధనలు మనం చక్కగా పాటించినట్లయితే మంచి సెంటెన్సెస్ అనేవి మనం క్రియేట్ చేయగలుగుతాం. ప్రిస్క్రిప్టివ్ గ్రామర్ లేస్ అవుట్ రూల్స్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ లాంగ్వేజ్. ప్రిస్క్రిప్టివ్ గ్రామర్ అనేటువంటిది ఏంటి, ఒక మంచి ఆకారాన్ని అనేటువంటిది ఇస్తుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇందులో కూడా ఉంటాయి. అన్లైక్ ఏ డిస్క్రిప్టివ్ గ్రామర్, ఇట్ డీల్స్ విత్ వాట్ ద గ్రామరియన్ బిలీవ్స్ టు బీ రైట్ అండ్ రాంగ్. మనం మాట్లాడేది కాదు కానీ ఈ గ్రామర్ని కనిపెట్టినటువంటి వ్యక్తి ఏదైతే కరెక్ట్ అని చెప్పాడో దాన్నే మనం కరెక్ట్గా భావించాలి. గుడ్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ నాట్ ఫాలోయింగ్ ద రూల్స్ విల్ జనరేట్ ఇన్కరెక్ట్ లాంగ్వేజ్. సో అది మంచి అయినా సరే చెడైనా సరే ఒక భాషని మనం నేర్చుకునేటువంటి సమయంలో ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు ఇవ్వబడినాయో సో వాటి ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే భాషలో ఎలాంటి మార్పులు, ఎలాంటి తేడాలు అనేటువంటివి రావన్నమాట. ప్రిన్సిపల్స్ అరౌండ్ విచ్ దే ఆర్ రిటర్న్ ఆర్ వెరీ డిఫరెంట్. ఓకే, సో దీనికి ఇవ్వబడినటువంటి ప్రిన్సిపల్స్ అన్నీ కూడా రాయబడినవి చాలా వేరువేరుగా ఉంటాయి. ప్రిస్క్రిప్టివ్ గ్రామర్ ఈజ్ వన్ దట్ లేస్ డౌన్ ద రూల్స్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూసేజ్. ఈ ప్రిస్క్రిప్టివ్ గ్రామర్ ద్వారా ఏంటి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటివి ఒక భాషని మనం మాట్లాడేటప్పుడు దాన్ని మనం వాడేటప్పుడు ఏవి మనం ఫాలో అవుతూ ఉంటే బాగుంటుందని చెప్తారనమాట. డిస్క్రిప్టివిస్ట్స్ లుక్ ఎట్ ద వే పీపుల్ స్పీక్ అండ్ దెన్ ట్రై టు క్రియేట్ రూల్స్ దట్ అకౌంట్ ఫర్ ద లాంగ్వేజ్ యూసేజ్. డిస్క్రిప్టివిస్ట్లు ఏం చేస్తారు, ఏదైతే మనం మాట్లాడుతూ ఉంటామో ఆ మాట్లాడినటువంటి దానిలో నుండి రూల్స్ని తీసుకొస్తారు. వీళ్ళేంటి ప్రిస్క్రిప్టివ్లో ముందే రూల్స్ అని చెప్పి దాని ప్రకారంగా మనం మాట్లాడాలి అని చెప్పి చెప్తారనమాట. ఫర్ ద లాంగ్వేజ్ యూసేజ్ యాక్సెప్టింగ్ దట్ ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ దట్ ఆర్ యూజ్డ్ రీజనల్. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా మారుస్తూ ఉంటారు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా మరి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మారుతూ ఉంటాయి అన్నమాట డిస్క్రిప్టివిస్ట్ల ప్రకారం. పెడగాజిక్ గ్రామర్. ద ఫైనల్ టైప్ ఆఫ్ గ్రామర్ ఈజ్ ఎ పెడగాజిక్ గ్రామర్. చివరి రకం చూసినట్లయితే పెడగాజిక్ గ్రామర్ అనమాట. పెడగాజిక్ గ్రామర్ అంటే ఫైనల్ టైప్ ఆఫ్ గ్రామర్ ఈజ్ ఎ పెడగాజిక్ గ్రామర్. ఓ చివరి రకం ఏంటి అంటే పెడగాజిక్ గ్రామర్ అనమాట. దీస్ గ్రామర్స్ ఆర్ జనరల్లీ బేస్డ్ ఆన్ డిస్క్రిప్షన్ ఆఫ్ స్టాండర్డ్ ఇంగ్లీష్. ఓకే, సో ఒక స్థిరమైనటువంటి ఆంగ్ల భాష మీద ఆధారపడినటువంటి గ్రామర్ అనమాట. సో దాని మీద ఆధారపడి ఉంటుంది అండ్ ఆర్ డిజైన్ టు హెల్ప్ పీపుల్ లెర్న్ ఇంగ్లీష్ ఇఫ్ దే ఆర్ నాట్ నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ద లాంగ్వేజ్. ఓకే, సో వారి యొక్క స్థానికత్వాన్ని బట్టి ఇంగ్లీష్ భాష నేర్చుకున్న వాళ్ళు కాదు కానీ వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఆంగ్ల భాష నేర్చుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.